హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈరోజైతే మళ్ళీ మా కొత్త ఇంటి కన్‌స్ట్రక్షన్ బ్లాగ్‌తో వచ్చేసాననమాట. సో, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. త్వరలోనే మన ఛానల్ అయితే మోనిటైజేషన్‌కి దగ్గరలో ఉందండి. సో, మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే కిచెన్ కబోర్డ్ బ్లాగ్‌ని చూపించబోతున్నాననమాట. కిచెన్ కబోర్డ్ వర్క్ ఎంతవరకు వచ్చింది, ఏమేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది క్లియర్‌గా చూపిస్తాను. ఇంకా ఎవరికన్నా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే కబోర్డ్ వర్క్ వాళ్ళకి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటాయి. ఇదే కాదండి, మన ఛానల్‌లో ప్రతి ఒక్క వీడియో ఉంది కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించినవి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక వచ్చినట్టయితే ఛానల్ ఓపెన్ చేసి చూడండి. మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో ఉంటాయి. రెగ్యులర్‌గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, ఈరోజైతే కిచెన్ కన్‌స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది, ఏమేం పెట్టారు అనేది క్లియర్‌గా చూపిస్తాను. లాస్ట్ వీడియోలో అయితే ఫ్రేమ్ వర్క్ జరిగిందండి. సో, ఈ వీడియోలో మనకు డోర్స్ అనేవి పెట్టారనమాట. సో, ఎక్కడెక్కడ డోర్స్ కావాలి, ఏం కావాలి, డ్రాస్ కావాలని అడిగారు. సో, మేము చెప్పాము. దానికి సంబంధించిన వర్క్ అయితే ఈరోజు జరుగుతుంది. నెక్స్ట్ ఈ డోర్స్‌ని ఇంకా గ్లాస్ కటింగ్ కావాలంటే చేస్తా అని చెప్పారు. నేను గ్లాస్ కటింగ్ అయితే వద్దని చెప్పాను. నార్మల్‌గా ఇప్పుడు అది ప్రతి ఒక్కళ్ళు కూడా గ్లాస్ కటింగ్ పెట్టించుకుంటున్నారు కదా! సో, నాకు మొత్తం అలా డిస్‌ప్లేగా ఉంటే బావుండదనిపించింది. సో, స్పెషల్ ఎక్కడన్నా మైక్రోవేవ్ పైన అలాంటి చోటనే గ్లాస్ కటింగ్ పెట్టమని చెప్పాను. సో, ఇక్కడైతే గ్లాస్ కటింగ్ వద్దు అని చెప్పాను. బావుంటుంది పెట్టుకోండి అన్నారు. బట్ నాకు నచ్చలేదు. సో, గ్లాస్ కటింగ్ అయితే పెట్టీలేదు. ఇటుపక్క 2 డోర్స్ పెట్టేశారనమాట. ఇవి 3 షెల్ఫ్‌లొచ్చాయి. వీటన్నిటికి కలిపి ఒక డోర్ లాగా పెట్టారు. సో, అలానే మనకు కింద గూడా ఒక 2 డోర్స్ అనేవి వచ్చాయి అలానే. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి 2 డోర్స్ వచ్చాయన్నమాట. సో, ఇక్కడ గూడా సామాన్లు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇటు సైడ్‌నేమో క్రాకరీ యూనిట్ కోసం వదిలేశారు ప్లేసు. అది లాస్ట్‌లో చూపిస్తాను ఎలా పెడతారు ఏంటని నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో. ఇక్కడొచ్చేసి సింక్ దగ్గరగా ఒక బాక్స్ చేయించుకున్నాననమాట. ఆల్రెడీ ఈ ప్లేస్‌లో మనకేంటంటే వాటర్ ప్యూరిఫైయర్ వస్తుంది కదా! మాకు సింక్ కిందే వస్తుంది. సో, నేను స్టోరేజ్ కోసం ఒక చిన్న బాక్స్ ఇవ్వమన్నాను. ఈస్ట్ సైడ్ అయితే ఎలాంటి కబోర్డ్స్ పెట్టదలుచుకోలేదు. సో, బరువు ఎక్కువగా ఉండకూడదని. సో, సౌత్ సైడు, వెస్ట్ సైడే మాకు ఎక్కువగా స్టోరేజ్ అనేదొచ్చింది. ఈస్ట్ సైడ్ వంట బండ మట్టుకే వచ్చింది. ఈ లాస్ట్‌లో మటుకు కొంచెం స్టోరేజ్ కోసం ఏంటంటే మనకు డిష్ వాషర్‌కి సంబంధించినవి సోప్, లిక్విడ్ అవన్నీ ఉంటాయి కదా! అవి మళ్ళీ షింక్‌కి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా పెట్టుకోవడం కోసం చిన్న బాక్స్ అయితే ఇవ్వమన్నాను. ఇక్కడైతే డోర్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారండి. ఇవైతే పైన ఫ్రేమ్ వర్క్ జరిగింది. అలానే డెకోలం స్టిక్ చేశారు. నెక్స్ట్ ఈ డోర్స్ అన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నారు. వాటి కోసం అనమాట. ఎక్కడ ఏ డోర్స్ పడతాయో చూసి ఆ ప్లేసెస్‌లో అరేంజ్ చేసేస్తారనమాట. చాలా ఫాస్ట్‌గా అయితే అవుతుందండి వర్కు. కబోర్డ్ వర్క్ అంటే ఒక 3 మంత్స్ అవుతుంది, 4 మంత్స్ అవుతుంది అని అందరూ భయపెట్టేశారు. కానీ మాకు దొరికిన కబోర్డ్ వర్క్ వాళ్ళైతే చాలా మంచి వాళ్ళండి. చాలా ఫాస్ట్‌గా చేస్తున్నారు. ఫస్ట్ అయితే 4 మెంబర్స్ వచ్చారు. బట్ తర్వాత 2 డేస్ నుండి 2 మెంబర్స్ వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోతుందేమో, 5, 6 మంత్స్ అవుతుందేమో అనుకున్నాం గానీ 2 మెంబర్సే చాలా ఫాస్ట్‌గా చేస్తున్నారండి వర్క్ అయితే. మేము అస్సలు ఊహించలేదు ఇంత ఫాస్ట్‌గా అవుతుందని. 20 డేస్‌లోనే మాకు బెడ్‌రూమ్స్, హాలు, కిచెను దాదాపు అయిపోవచ్చింది. నెక్స్ట్ దీనిపైన డెకోలం స్టిక్ చేస్తే సరిపోతుంది. అదొక 1 వీక్ అలా పడుతుందేమో అన్ని రూమ్స్‌కి కలిపేసి 10 డేస్. అంతకు లోపే గూడా అవ్వచ్చు. అంత ఫాస్ట్‌గా చేస్తున్నారు. సో, ఇంకా చిన్న ఆఫీస్ ఉంది. పెంట్ హౌస్ ఉందనమాట. అవి 2 వర్క్స్ ఫినిష్ కావాలి. మీకు నెక్స్ట్ చూపిస్తాను ఆఫీస్ ఎలా ఉంది, పెంట్ హౌస్ ఎలా ఉంది అవి కూడా చూపిస్తాననమాట నెక్స్ట్ వీడియోస్‌లో. సో, ఇక్కడైతే డెకోలం కట్ చేస్తున్నారండి. ఇంకా ఎక్కడెక్కడైతే ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేస్‌లో స్టిక్ చేయడం కోసమని డెకోలం కట్ చేసుకుంటున్నారు. లోపట పార్ట్ అంతా కూడా ఎక్కడైతే డ్రాస్ వస్తున్నాయో, ఎక్కడైతే సైడ్ కార్నర్స్ వస్తున్నాయో వాటన్నిటికి కూడా వైట్‌తో హైలైట్ చేశారండి. తర్వాతొచ్చేసి కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోమన్నారు. కలర్ కాంబినేషన్‌కి సంబంధించిన బుక్స్ కూడా మీకు చూపిస్తాను. ఎలా ఉంటాయి ఏంటి అనేది రేపటి వీడియోలో పెడతాను. సో, దాంట్లో గూడా మనకు ఐడియా వచ్చేస్తుందనమాట. ఇక్కడ ఏది పెడితే బావుంటుంది, ఏంటి అనేది. ఒక పక్కొచ్చేసి బెడ్‌రూమ్ వర్క్ జరుగుతుంది. మనకు ఒకటేసారి
2 వర్క్స్ గూడా ఫినిష్ చేస్తున్నారనమాట. ఇటు పక్క చూసినట్టయితే బెడ్‌రూమ్ వర్క్, అలానే కిచెన్ వర్క్. ఇటు చూసినట్టయితే నెక్స్ట్ డే అనమాట. ఇదంతా ఒకరోజు వీడియో కాదండి. ఒకరోజు డోర్స్ పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ అయితే డెకోలం స్టిక్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ అనమాట. మేమొచ్చేసరికి పైన ఉన్న డోర్స్ అన్నీ కూడా ఫినిష్ చేసేసారు. మొత్తం గూడా పెట్టేసి టేప్స్ పెట్టారనమాట. అవి కొంచెం కదలకుండా ఉండడం కోసం గాలొచ్చినా చేసినా కిటికీ నుండి కదలకుండా ఉండటం కోసం. సో, ఈ పక్కన వచ్చేసి ప్యాంట్రీ యూనిట్ వస్తుంది. వెజిటేబుల్ ఫ్రూట్స్ కోసం బాస్కెట్స్ కూడా పెట్టమన్నాను. ఇప్పుడు చాలా ట్రెండీ అనమాట. అది చూస్తున్నాను అన్ని వీడియోస్‌లో. బాస్కెట్స్ కూడా కావాలని చెప్తే అక్కడ మాకు ఆ ప్లేస్‌లో కటింగ్ అయితే చేశారనమాట. సో, ఈ కిందంతా కూడా ఇంకా డోర్స్ వర్క్ అయితే జరగలేదు. నెక్స్ట్ ఫర్దర్‌గా ఆ డోర్స్ వర్క్ కూడా జరుగుతుంది. ఈ బాక్సే అనమాట నేను స్టోరేజ్ కోసం చెప్పింది. ఇంకా ఇటు సైడ్ అయితే ఏమీ లేవు. చిమ్నీ వచ్చేస్తుంది నెక్స్ట్. సో, ఇలా జరిగిందనమాట కబోర్డ్ వర్కు. ఇంకా దీంట్లో వచ్చేసి మనకు ఇటు సైడ్ బాక్స్ ఫిట్ చేశారు కదండీ! ఆ బాక్స్‌లో వచ్చేసి పార్టిషన్స్‌కి ఏంటో చిన్న చిన్న స్క్రూస్ ఉంటాయిట. అవి ఇచ్చేసి మనకు దానిపైన ఒక చెక్క లాంటిది ఇస్తారట. ఇక్కడొచ్చేసి మనకు డిష్ వాషర్ కోసం దీంట్లో గూడా చాలా పెద్దగా ఉంది ఈ ప్లేస్ అయితే. దీంట్లో ఒక పార్టిషన్ చేస్తామని చెప్పారు. ఆ పార్టిషన్‌లో మనకు చిన్న డ్రా లాంటిదొస్తుంది. 3 పార్టిషన్స్. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ పార్టిషన్స్ ఎలా పెట్టారు, ఏంటి అనేది గూడా క్లియర్‌గా చూపిస్తాను. సో, నేను వీడియో తీసే టైంకయితే ఆ వర్క్ జరగలేదనమాట. ఇక్కడొచ్చేసి మనకు డిష్ వాషర్‌కి సంబంధించిందంతా గూడా ఇచ్చారనమాట. డిష్ వాషర్ పైప్ కనెక్ట్ చేయడానికి వాటర్ కనెక్షన్ కానియండి, అలానే కింద వాటర్ వెళ్ళిపోవడానికి అన్ని కనెక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఇందులో వాటర్ కనెక్షన్ అనేది పెట్టించలేదు. ఇక్కడ నుండి అక్కడికి హోల్ చేస్తా అన్నారు. అది లాస్ట్‌లో చేస్తా అని చెప్పారు. సో, ఒక ఎలక్ట్రిక్ పాయింట్ అయితే అక్కడే ఉందనమాట. డిష్ వాషర్‌కి సంబంధించిన క్లియర్ వీడియో మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేయడం జరిగింది. ఎవరికన్నా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. డిష్ వాషర్ కోసం ఎలా పెట్టించాం, ఏంటి అనేది, ఎలాంటి డిష్ వాషర్ తీసుకోబోతున్నాం, ఏంటి, మా ఇంట్లో ఇప్పుడు ఏ డిష్ వాషర్ ఉందనేది క్లియర్‌గా చెప్పానండి. ఇక్కడైతే షింక్ అనమాట. సో, షింక్ కిందొచ్చేసి మనకు డోర్ వస్తుంది. ఇవన్నీ నెక్స్ట్ కొంచెం వర్క్ పెండింగ్ ఉందనమాట. పైన ఫ్రేమ్ వర్క్‌లో మటుకు డోర్స్ అన్నీ కూడా అయిపోయాయి. కింద కొంచెం డోర్స్ మాకు పెండింగ్ పెట్టారు. లేకపోతే ఈ వర్క్ కూడా కంప్లీట్ చేసేవాళ్ళు. మేము ఎంత చెప్తాము, ఏంటి అనేది వెయిట్ చేస్తున్నారనమాట. డిష్ వాషర్ కొలతలు చెప్పాము. సో, అందుకోసమే వెయిట్ చేస్తూ అక్కడికి ఆపేశారు వర్క్ అనేది. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనం కిచెన్ కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకు తగ్గట్టుగా కొలతలనేవి చెప్పాలి వాళ్ళకి. తర్వాత కబోర్డ్ వర్క్ చేసిన తర్వాత అవి చాలా చిన్నవి అయిపోతాయి. సో, ముందే గుర్తుపెట్టుకొని మైక్రోవేవ్‌కి కానియండి, డిష్ వాషర్‌కి కానియండి, ఇలాంటివి ఏదైనా ప్లేస్‌లో పర్టిక్యులర్‌గా ఉండాలనుకున్నట్టయితే ఆ ప్లేస్‌లో ఖచ్చితంగా మీరు కొలతలనేవి చెప్పండి. మేము ఇక్కడ మైక్రోవేవ్‌కి మాకెంత పడుతుంది, ఏంటి అనేది చెప్పాము. ఎందుకంటే ఫ్యూచర్‌లో మనం పెద్ద మైక్రోవేవ్ తీసుకోవచ్చు. మన ఇంట్లో చిన్నదే ఉండొచ్చు. అలానే డిష్ వాషర్ కానియండి, ఇంకేదైనా కానియండి, ఆ కొలతలనేవి కొంచెం ఎక్కువే ఉంచి వాళ్ళకి చెప్పినట్టయితే మెజర్‌మెంట్స్ వాళ్ళు దానికి తగ్గట్టుగా చూసి హ్మ్. అక్కడ ఆ ప్లేస్ ఉంచేస్తారనమాట. మేము మైక్రోవేవ్‌కైతే కొంచెం ఎక్కువే చెప్పాము. మా ఇంట్లో ప్రస్తుతానికి చిన్నదుందనమాట. నెక్స్ట్ ఆల్ ఇన్ వన్ తీసుకుందాం అనుకుంటున్నాము. దానికోసమైతే కొంచెం ఎక్కువే పెట్టేసేయండి ఇక్కడ మైక్రోవేవ్ పెట్టేట్టు అని చెప్తే ఓకే అన్నారు. సో, ఇలాంటి జాగ్రత్తలైతే కన్‌స్ట్రక్షన్ టైంలో ఖచ్చితంగా తీసుకోండి. ఏవైనా సరే కొలతలు ఇవ్వాలనుకుంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి మనం చేంజ్ చేయాలనుకున్నా ఆ ప్లేస్‌లో అది పట్టే విధంగా ఏదైనా పెద్ద సైజ్ అయినా, చిన్న సైజ్ అయినా ఖచ్చితంగా చూసుకొని మెన్షన్ చేసినట్టయితే మనకు ఫ్యూచర్‌లో గూడా మళ్ళీ కట్టించింది తీయించాల్సిన అవసరం రాదనమాట. ముఖ్యమైన విషయం ఇది. మేము మెజర్‌మెంట్స్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కదానికి ఇలానే ఆలోచించి మరీ భారీ పెద్దగా కాకుండా చిన్న చిన్నగా అనమాట. ఇప్పుడు మైక్రోవేవ్ సైజు మామూలుగా 1 ఫీట్ ఉందనుకోండి, 1 ఫీట్ కన్నా కొంచెం ఎక్కువ అలా అనమాట. సో, ఈ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా ఉందనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమేం వర్క్స్ జరుగుతున్నాయి, దీనిపైన డెకోలం ఎలాంటిది స్టిక్ చేస్తారనేది క్లియర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను రేపటి వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.